వదినా నువ్వేటిక్కడా? నువ్వేంటిక్కడ? నైట్ ఇంటికి వెళ్ళిపోతానన్నావు కదా. అదా, నాను మా ఇంటికి వెళ్ళిపోదామని అనుకున్నాను వదినా. కానీ ఇందాక నన్ను వెళ్ళిపోమని మా పెద్దమ్మ చెప్తుంటే నువ్వు ఇప్పుడు వెళ్ళిపోతావా అని జాలిగా అడిగినావు కదా. లక్ష్మిని బేగా పంపించమని మీ అమ్మ అప్పుడెప్పుడో ఫోన్ చేసి చెప్పినది. వదిన్ని అన్నయ్య గదిలోకి పంపించినాక వెళ్తాను. అంటే నువ్వు వెళ్ళిపోతావా? అందులోనూ పెద్దయ్య గారికి కూడా నాను మాట ఇచ్చినాను, నీకు ఈ ఇంట్లో ఏ లోటు రాకుండా చూసుకుంటానని. అందుకే మధ్యరాత్రిలో నీకేటైనా అవసరం వస్తుందేమోనని ఈడనే ఉండిపోనాను. ఇంతకీ ఈ టైంలో నువ్వే ఆడికెళ్తున్నావు వదినా? అదా, వాష్రూమ్. వాష్రూమ్ చూసినావా, నాననుకున్నట్టే నా అవసరం నీకు పడినది. బాత్రూంకి ఈది వైపు ఎందుకు, పెరటి వైపు వెళ్దాం పద. పద పద. రారా, నన్ను పట్టుకో. ఆగక్క. అక్క, గంగిరెద్దుడొచ్చాడేటి? గంగిరెద్దు కాదురా, గంగిరెద్దులే వచ్చాయి. అక్క, నీకోసం ఓళ్ళొచ్చారు చూడు. ఎవర్రా? టైమ్ ఈజ్ గ్రేట్. ఈ బుల్రాజు డబుల్ గ్రేట్. దిగే అక్క. వస్తనా? పదరా. అమ్మా, అమ్మా, వాళ్ళ ఇబ్బంది గురించి కూడా ఆలోచించాలి కదా. అందుకే 6 నెలల తర్వాత ముహూర్తం ఉన్నది కదా, అప్పుడు చేసుకోవడమే మంచిదిరా. ఏమండి, మీరేటంటారు? నానేమంటాను, నీ మాటే నా మాట. మా అక్క నా పెళ్లి జరిపించేటట్టు లేదు. పంతులు కాళ్ళయ్యేలా పడి రేపటి ముహూర్తానికి ఒప్పిస్తే ఇది తప్పించేటట్టుంది. అక్క, మీరేటి కంగారు పడకండి, అని నన్ను చూసుకుంటాను కదా. మామగారు, పెళ్లి సూపులోకి వచ్చినప్పుడు నన్ను ఏటి చెప్పినాను, మీరు రూపాయి ఖర్చు అయినక్కర్లేదు, అన్ని మేమే ఎట్టి పెళ్లి చేసుకుంటామని చెప్పినాం కదా. ఓలమ్మా, ఇప్పుడు మాత్రం మీ మీదట వదిలేస్తాం. అది కాదు బాబు, అన్ని మీరెట్టుకున్నా కన్నవాళ్ళం పెట్టాల్సినవి కొన్ని ఉంటాయి కదా. బట్టలు తీసుకోవాలా, నగలు ఏటయ్యా? అబ్బా, ఆళ్ళే ఎట్టుకుంటావని చెప్పాక కూడా ఏటయ్యా నువ్వు? మనం ఏటి తెచ్చినా లక్ష్మికి ఎట్టి ఆ ఇంటికే కదా పంపిస్తాము. ఆళ్లే ఏ వద్దంటున్నప్పుడు అంతకన్నా మనకింకేం కావాలి? అది సరేనా? కాదు నువ్వు కలున్నా మాట. మామగారు, మీరేటి తేవాలనుకుంటున్నారో ఒకసారి చెప్పండి. పెళ్లి బట్టలు తేవాలా, నగలు కొనాలా? అంతే కదా. అన్ని కార్లు పెట్టుకొని తిరుగుతున్నాను. ఇదిగో, మీరు అడిగినవన్నీ వచ్చేసినాయి, తీసుకోండి. ఓలమ్మా, ఇప్పుడు వెంటనే మా నిశ్చితార్థానికి ఏర్పాటు చేసేయండి. అట్నే బాబు, నిశ్చితార్థం అంటే చుట్టాలు, బంధువులు. మామగారు, వాళ్ళందరి రేపు పెళ్లికి పిలుస్తాం కదా. ముందైతే మా నిశ్చితార్థం జరిపించండి. అత్తయ్య గారు, మీరెళ్ళి బేగా శ్రీలక్ష్మిని పందిరాటని రెడీ చేసేయండి. అట్టనే. ఆ, ఏమి శ్రీలక్ష్మి, నీకు పెళ్లి కళ వచ్చేసినది. రా 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 రా. నువ్వేం బాధపడమాక లక్ష్మి. ఏ ఆడపిల్లకైనా పెళ్ళనేది తప్పదు. చూడు, నీ పెళ్ళైపోతే మీ నాన్నకు కూడా కొద్దిగా భారం తగ్గుద్ది కదా. ఇగో చూడు, నువ్వు మనసులేం పెట్టుకోకు.
నీకోసం అందరూ ఎదురుస్తున్నారు పద. కాత నవ్వు. అబ్బాయికి బొట్టు పెట్టండి అమ్మా. అమ్మాయికి కూడా బొట్టు పెట్టండి తల్లి. ఓం మాంగళ్య గౌరీ దేవతాభ్యో నమో నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యాంతరశుచిః. శ్రీమన్మహాగణాధిపతయే నమః. లక్ష్మీనారాయణాయ నమో నమః. ఓం శ్రీరస్తు శుభమస్తు. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం దక్ష హేమంత ఋతువు కార్తీక మాసమున ఉదయం 11:30 దివ్యమైన ముహూర్తం ఉంది. నర్సన్నపేట వాస్తవ్యులు చిరంజీవి చింతలి బుల్లిరాజుకి ఆ, శ్రీముఖలింగం వాస్తవ్యులైన శ్రీ పడాలి కోటేశ్వరరావు లూకాలు దంపతుల ప్రథమ పుత్రిక శ్రీలక్ష్మినిచ్చి వివాహము జరిపించుటకు పెద్దలు నిశ్చయించినారు.